పేద బడుగు బలైన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత బుద్ధుడి కాలం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజస్కంధాలపై మోసేటువంటి కవి గాయకుడు, కుల మత వర్గ భేదం లేనటువంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అలుపెరిగని పోరాటం చేస్తున్నాం. కవి గాయకుడు ప్రాణము ఒకవైపు, ఈ సమాజానికి చేయవలసిన ఆశ మరోవైపు, నిమ్స్ హాస్పిటల్ మధ్యలో ప్రాణాపాయ స్థితి నుండి కోలుకొని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల తర్వాత గుర్తించినటువంటి గొప్ప కవి మన దగ్గర ఉన్నారు. కవికి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జయరాజన్న మీకు మనస్ఫూర్తిగా జైవ్యం నమో బుద్ధాయ అన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మూలాలు, తెలంగాణ రాష్ట్రం ఏ కవులు, ఏ కళాకారులు, ఏ సబ్బండ కులాలు త్యాగమే తెలంగాణ రాష్ట్రం. ఈరోజు అందులో మీరు అనేకమైనటువంటి పాటలు, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మీ పాటల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఉన్నటువంటి ఆ గత బీఆర్ఎస్ హయాంలో గుర్తించలేనటువంటి గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపల గుర్తించింది. ఇలా మీకు పెద్ద ఎత్తున కూడా సింగరేణి కాంగ్రెస్గా మేము పెద్ద ఎత్తున కూడా మీ సన్మానం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బేసికల్గా మేము ఇవన్నీ ఆలోచించి చేయలేదు. తెలంగాణ ప్రజలు ఆకలి, దరిద్రం, మొత్తం కరువు, ఇవన్నిటి వల్ల తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు జరిగితే తెలంగాణ రాష్ట్రం వస్తే సాంస్కృతికంగా నా తెలంగాణ ముందుంటుంది, అన్ని రంగాలలో ముందుంటామనే ఉద్దేశంతో తెలంగాణ కోసం కొట్లాడాను. తెలంగాణ కోసం కొట్లాడుతున్న టైంలో నా పరిస్థితి, నేను క్యాన్సర్ వచ్చి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. గద్దరన్న వచ్చి నువ్వు తెలంగాణ కోసం పోరాడాలన్నప్పుడు నేను గద్దరన్నతోటి మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని కదిలించాం. భూపాలపల్లి ప్రాంతం వచ్చిన తర్వాత కర్ఫ్యూ పెట్టి తెల్ల గీత గీసి తుపాకుల అవతల పక్క నిలబడితే నేను గద్దరన్న తుపాకుల్ని దాటివేసి తెలంగాణ కోసం కొట్లాడినాం. శ్రీరాంపూర్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పాడుతుంటే ఇంకా పాడమని ప్రజలంటే నేను పాడితే నా 45 కుట్లలో 10 కుట్లు పగిలి రక్తస్రావమైంది. అట్లా రక్తాన్ని చిందించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రం సిద్ధించడానికి మేము అందరూ కూడా ప్రయత్నం చేశాము. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ 10 సంవత్సరాల్లో తెలంగాణ చిహ్నాన్ని పెట్టలేదు. తెలంగాణ ఒక రూపురేఖలు మనం అందరం ఆత్మగౌరవంతో నా తల్లి తెలంగాణ అని పాట పాడామే, ఆ తల్లి ఈ 10 సంవత్సరాల్లో మనం ఎరగము. అదే రకంగా తెలంగాణ గీతం ఏదైతుందో ఉద్యమ గీతం రాసిన ఆ ఉద్యమ గీతాన్ని కూడా 10 సంవత్సరాలు లేకుండా చేశారు. అరే ఈ తెలంగాణ కోసమే పాడాం, తెలంగాణ కోసమే ఆడాం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడ్డాం. ఇన్ని చేసిన తర్వాత తెలంగాణ పాట లేదు, తెలంగాణ ఆట లేదు, తెలంగాణ రూపం లేకుండా చేసిన ఒక ఫ్యూడల్ వ్యవస్థను మన కళ్ళ ముందు చూసాం, ఒక అన్డెమోక్రటిక్ పద్ధతిని చూసాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ విగ్రహాన్ని తీసుకొని రావటం, ఒక నా తల్లిలాగా ఊరిలో పాలముక్కునేటామ ఎట్లుంటుంది, కుండలు చేసేటామ ఎలా ఉంటుంది, గ్రామీణ మహిళ ఎలా ఉంటుంది, మా తల్లిని చూసినట్టు తెలంగాణ తల్లిని చూసినట్టుగా నేను చాలా ఆత్మీయంగా ఫీల్ అవుతున్నాను. అదే రకంగా తెలంగాణ పాటను అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ఇవాళ పల్లె ప్రాంతాల కానుంచి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో మారుమోగేలా చేసిన తెలంగాణ వారసుడు, తెలంగాణ అసలు సిసలైన వాది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచిగానే ఉందని నేను భావిస్తున్నాను. తెలంగాణ తల్లి విషయంలో ఇప్పటికే చాలా వరకు కూడా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి అంటే సోనియా తల్లి అంటే అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వైఫ్గానే చాలామంది కూడా అనేక రకాల ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితిలో నా తల్లి ఎప్పుడైతుందో నా తల్లిని చూసుకున్నట్టుంది తెలంగాణ తల్లి. ఇలా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ముత్తాతలు తాతలు కానీ వాళ్ళు కూడా మా తల్లులకు ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండే. దామోదర్ రాజనరసింహ కూడా అసెంబ్లీలో నా తల్లిని చూసినట్టుంది, నా తల్లిని చూసినట్టుంది, నా తల్లి వల్ల తల్లిని చూసినట్టుంది, వాళ్ళ మా అమ్మమ్మలో బాబమ్మలను చూసినట్టుంది సేమ్ తెలంగాణ తల్లి, ఇది అసలైన ఒరిజినల్ తల్లి అనేటువంటి పరిస్థితి. ఒక పక్కన బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గారు వాళ్ళందరూ కానీ ఇలా రాచరికంగా ఉన్నటువంటి
పరిస్థితిలో తెలంగాణ తల్లి అంటే ఇదే విధంగా అవమాన పరిస్థితుల్లో ఈ పరిస్థితి రావడానికి గల కారణము ఉన్నటువంటి కాంగ్రెసే చేస్తుంది. ఎప్పుడున్నా కూడా ఈ తల్లిని మేము తీసేస్తాము, ఇక్కడ తెలంగాణ తల్లిగా అన్నటువంటి అభిప్రాయం అయితే పెద్ద మొత్తంలో వ్యక్తం అవుతుంది. దాని మీద అసలు ఏం చెప్పాలనుకుంటారు కళాకారు? అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ అనివార్యమైంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఎప్పుడో పోయిందండి, రాచరిక వ్యవస్థ ఎప్పుడో పోయింది. రాజులు ధరించిన కిరీటాలు పెట్టుకోవటం, రాజులు ధరించిన వజ్రవైడూర్యాలు పెట్టుకోవటం, గుళ్ళల్లో పెట్టుకోవటానికి పనికొస్తుంది అది. కానీ ప్రజల హృదయాలలో నిలిచుండాలంటే డెమోక్రసీ వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది, ఓటు వచ్చింది, రాజ్యాంగం వచ్చింది కదా. ఇప్పుడు ఆ బొమ్మ, నిన్నటి బొమ్మ ఏదైతే ఉందో కిరీటం పెట్టుకున్న బొమ్మ ఉండాలి అని అంటున్నారు. ఏది వాళ్ళ మదర్ని కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ అక్కల్ని కానీ, లేకుంటే వాళ్ళ ఆడపడుచుల్ని కానీ అలా కిరీటాలు పెట్టుకొని ఒక్కరోజు వీధుల్లో తిరగమని చెప్పండి, తిరుగుతారా? కాబట్టి ఫ్యూడల్ వ్యవస్థ మళ్ళా కావాలి, రాజరిక వ్యవస్థ మళ్ళా కావాలనుకోవటం కరెక్ట్ కాదు. ఓ డెమోక్రటిక్ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో సగటు మహిళే తెలంగాణ తల్లిగా ఉండటం కరెక్ట్. ఉన్నటువంటి దాని విషయంలో అయితే ఈ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కళాకారులను కూడా పెద్ద మొత్తంలో కూడా గౌరవించడం అందశ్రించడం మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నైజాంకి వ్యతిరేకంగా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తువు కొడుకు అన్న బండి యాదగిరి పాట కానుంచి మొదలు పెడితే ఈరోజు జయరాజు రాసిన పాట వరకు కూడా గూడంజయ, కడు పేదరికాన్ని అనుభవించిన గూడంజయ, వీళ్ళందరి విషయంలో ఒక అద్భుతమైన 9 మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులుగా గుర్తించడం ఏదైతే ఉందో, అమ్మమ్మలు బాబమ్మలు చూసినట్టుంది సేమ్ తెలంగాణ తల్లి ఇది అసలైన ఒరిజినల్ తల్లి అనేటువంటి పరిస్థితి. ఒక పక్కన బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ కానీ వాళ్ళందరూ కానీ ఇలా రాచరికంగా ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ తల్లి అంటే ఇదే విధంగా అవమాన పరిస్థితుల్లో ఈ పరిస్థితి రావడానికి గల కారణము ఉన్నటువంటి కాంగ్రెసే చేస్తుంది. ఎప్పుడున్నా కూడా ఈ తల్లిని మేము తీసేస్తాము, ఇక్కడ తెలంగాణ తల్లిగా అన్నటువంటి అభిప్రాయం అయితే పెద్ద మొత్తంలో వ్యక్తం అవుతుంది. దాని మీద అసలు ఏం చెప్పాలనుకుంటారు కళాకారు? అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ అనివార్యమైంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఎప్పుడో పోయిందండి, రాచరిక వ్యవస్థ ఎప్పుడో పోయింది. రాజులు ధరించిన కిరీటాలు పెట్టుకోవటం, రాజులు ధరించిన వజ్రవైడూర్యాలు పెట్టుకోవటం, గుళ్ళల్లో పెట్టుకోవటానికి పనికొస్తుంది అది. కానీ ప్రజల హృదయాలలో నిలిచుండాలంటే డెమోక్రసీ వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది, ఓటు వచ్చింది, రాజ్యాంగం వచ్చింది కదా. ఇప్పుడు ఆ బొమ్మ, నిన్నటి బొమ్మ ఏదైతే ఉందో కిరీటం పెట్టుకున్న బొమ్మ ఉండాలి అని అంటున్నారు. ఏది వాళ్ళ మదర్ని కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ అక్కల్ని కానీ, లేకుంటే వాళ్ళ ఆడపడుచుల్ని కానీ అలా కిరీటాలు పెట్టుకొని ఒక్కరోజు వీధుల్లో తిరగమని చెప్పండి, తిరుగుతారా? కాబట్టి ఫ్యూడల్ వ్యవస్థ మళ్ళా కావాలి, రాజరిక వ్యవస్థ మళ్ళా కావాలనుకోవటం కరెక్ట్ కాదు. ఓ డెమోక్రటిక్ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో సగటు మహిళే తెలంగాణ తల్లిగా ఉండటం కరెక్ట్. ఉన్నటువంటి దాని విషయంలో అయితే ఈ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అవును. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కళాకారులను కూడా పెద్ద మొత్తంలో కూడా గౌరవించడం అందశ్రించడం మొదలుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నైజాంకి వ్యతిరేకంగా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తువు కొడుకు అన్న బండి యాదగిరి పాట కానుంచి మొదలు పెడితే ఈరోజు జయరాజు రాసిన పాట వరకు కూడా గూడంజయ, కడు పేదరికాన్ని అనుభవించిన గూడంజయ, వీళ్ళందరి విషయంలో ఒక అద్భుతమైన 9 మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులుగా గుర్తించడం ఏదైతే ఉందో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందులో భాగంగా మీ అందరికీ కూడా ఎప్పుడో గుర్తింపు రావాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ సంబరాల్లో మొట్టమొదటిసారి 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా కూడా 9 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 300 గజాలతో పాటు వాళ్ళకి 1 కోటి రూపాయలు కూడా ఇవ్వాలి వెంటనే అని ఒక ఆదేశాలు ఇవ్వడం, అట్లా చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఒక కళాకారుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడే మీరు చెప్పిన 40 కోట్లు పడ్డారు. నాకు తెలంగాణ ఒక కవిగా, ఒక ఉద్యమకారుడిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వటం ఏదైతే ఉందో అది చాలా మహోన్నతమైంది. అది 100 కోట్లకు కూడా సరితోగది, అంత గొప్ప గుర్తింపు ఇది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఇప్పుడిప్పుడే మహిళలకు బస్సు, గ్యాస్ సిలిండరు, ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఇట్లాంటి చేసుకుంటూ వస్తున్నారు. ఈ గవర్నమెంట్ నిలబడితే ఇంకా 4 సంవత్సరాల్లో మంచి పనులు చేస్తారు కదా.
ఈ గవర్నమెంట్ స్టెబిలిటీగా ఉండాలని, ఈ గవర్నమెంట్ మంచిగా ఉండాలని, ఈ గవర్నమెంట్ ఇంకా మంచి పనులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫైనల్గా ఇప్పుడున్నటువంటి సందర్భంలో కవులను కళాకారులను సన్మానించేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన సభ కూడా పెడుతున్నారు. దీని విషయంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది కూడా కళాకారులు కూడా కవులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ తరాలే కావాలని కోరుకుంటున్నారు. అంటే చాలామంది కవులకు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమంది ఇంకా అంటే దాదాపు ఒక లేయర్ లాంటి మంచి వాళ్ళ అశోక్ తేజ అయితేంది, అందేశ్వరి అయితేంది, జయరాజ్ అయితేంది, గద్దర్ అయితేంది, గూడంజన్ అయితేంది, పాషం యాదగిరి గారు అయితేంది, తెలంగాణ అమరవీరుల స్తూపం చెక్కిన యాదగిరి గారు అయితేంది, వీళ్ళందరికీ కూడా ఒక సముచిత స్థానం, సముచితమైన గుర్తింపు ఇచ్చారు. అయితే మంచి గుర్తింపు. చూశారు కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైతే కళాకారులను ఏవైతే సన్మానించుకున్నారో ఇది ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే మేము ఎంతో త్యాగం చేసాము, ఎన్నో కష్టాలు పడ్డాం. మన దేశ ఉద్యమం కంచె మొదలుకుంటే మొన్నటి జరిగినటువంటి ఉద్యమాన్ని కూడా మేము మా ప్రాణాల సైతం లెక్క చేయకుండా కూడా మేము దేనికైనా ఎదిరించి కూడా కొట్లాడినాం. ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇలా మాకు గుర్తింపు వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మాకు గుర్తింపు వచ్చింది, రేవంత్ రెడ్డి వల్లనే మాకు గుర్తింపు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఇవ్వడం వల్ల మా మాకు ఆత్మ కాదు, మాకు ఉన్నటువంటి మా జన్మ ధన్యమైందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కవిరాజు గారితో ఉన్నటువంటి మనకు అనుబంధానికి, జైబీన్ టీవీకి, జైబీన్ దినపత్రిక ఉన్న అనుబంధానికి మనతో పంచుకున్నటువంటి అనేకమైన విశేషాలకు వాళ్ళకి మరొకసారి కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాభివందనలు సార్. మీకు జై శివ. థ్యాంక్ యూ.